ఓకే, అయింది అయింది. నువ్వు పడ్డ కష్టాలు, అనుభవించిన బాధలు, గుర్తొచ్చే జ్ఞాపకాలు ఇక చాలు. ఇవన్నీ వదిలేసి జీవితాన్ని ఇప్పటికైనా కొత్తగా మళ్ళీ మొదలు పెట్టాలి అనుకున్నప్పుడు నువ్వు చేసే మొదటి పని ఏంటి అంటే ఉన్న ఊరిని దాటేయడం, నీతో నీ చుట్టూ ఉన్న వాళ్ళను మార్చేయడం. అంతే కదా? కానీ అదో పెద్ద అబద్ధం. నువ్వు నీ జీవితాన్ని మళ్ళీ కొత్తగా మొదలు పెట్టాలి అంటే మొదట మార్చాల్సింది నీ చుట్టూ ఉన్న వాళ్ళనో, చుట్టూ ఉన్న ప్రదేశాన్నో కాదు. మొదట మారాల్సింది నువ్వు. క్యాలెండర్ మారినంత ఈజీగా కాదు మనం మారిపోవడం. ఇంతవరకు నీలో ఏం నచ్చక నువ్వు ఈ జీవితాన్ని కొత్తగా మొదలు పెట్టాలి అనుకుంటున్నావో ఆ నచ్చనివేంటో తెలుసుకొని దాన్ని మార్చగలిగితే నీలో సగం మార్పు మొదలైనట్టే. నీకు విషయం తెలుసా? మనిషి కష్టపడో సుఖపడో కొన్ని నిమిషాలకు విడుదలయ్యే కొన్ని కోట్ల వీర్యకణాలు చేసే యుద్ధంలో ఒక్క కణం గెలిచి అండం పిండంగా మారి ఎన్నో అనుకూల ప్రతికూల పరిస్థితుల్లో 9 నెలలు చావుతో పోరాడి ఒక ఆడబిడ్డ పురిటి నొప్పులతో పడే బాధతో ఎంతో ఓపికతో ఎదురు చూస్తే కానీ ఒక జీవితం మొదలవదు. అలాంటిది నీ జీవితం మళ్ళీ మొదలు పెట్టాలంటే నీకు ఇంకెంత ఓపిక కావాలి? ఎన్ని యుద్ధాలు జయించాలి? ఒక్క రాత్రితో మారిపోయే మార్పు కాదు. జీవితంలో ఓడిపోవాలి. ఓడిపోవడానికి కారణాలు ఆలోచించాలి. నీ తప్పులు సరిచేసుకుని అప్పుడు నీ జీవితాన్ని మళ్ళీ మొదలు పెట్టాలి.